పుట్టలో బిగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్కి సంబంధించినటువంటి నీ కొడుకు ఒక రూల్, కేసీఆర్కి ఒక కొడుకు ఒక రూలు, బండి సంజయ్కి ఒక రూలా అంటూ బీజేపీ నేతలంతా కూడా కేసీఆర్ వ్యవహార శైలిని, పాలనా తీరును వీరంతా కూడా వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రధాన కారణం బండి సంజయ్ 317 జీవోను సవరించాలంటూ, అంటే ఉద్యోగుల పారిట ఏదైతే శాపంగా మారిందో, ప్రభుత్వ ఉద్యోగుల పేరిట శాపంగా మారినటువంటి జీవోను సవరించాలంటూ కరీంనగర్లో నిన్న బండి సంజయ్ తన ఎంపీ క్యాంప్ కార్యాలయంలో దీక్ష చేశారు. ఆ దీక్షకు సంబంధించి అక్రమంగా గ్రిల్స్ తొలగించి కిటికీలు బద్దలు కొట్టి పోలీసులు వెల్డింగ్ మిషన్స్తో వాటిని కరిగించి లోపలికి వెళ్ళి బండి సంజయ్ని అరెస్టు చేసినటువంటి తీరుపై బీజేపీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కరీంనగర్ పోలీసులు ఏదైతే ఓవర్ యాక్షన్ చేసి కేసులు ఫైల్ చేశారో, అలాగే నిన్న సంబంధించినటువంటి బండి సంజయ్ దీక్షను ఏ రకంగా అయితే భగ్నం చేశారో, అలాగే కేటీఆర్ అధికారిక కార్యక్రమంలో భాగంగా నల్గొండలో పర్యటించినటువంటి తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి పోలీసులకు సూచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించినటువంటి కేటీఆర్కు లేనటువంటి కరోనా కోవిడ్ రూల్స్ బీజేపీ నేతలు శాంతియుతంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎంపీ కార్యాలయం లోపల శాంతియుతంగా చేస్తున్నటువంటి దీక్ష పైన ఎందుకు ఉక్కుమాదం మోపారు? సీఎం కుమారుడికి ఒక రూల్, బీజేపీ నేతలకు మరొక రూలా అంటూ వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ నేతలేమో రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ, కరోనా రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ వందల మందితో వేల మందితో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వారిని ఎక్కడా అడ్డుకోవడం లేదు. పైగా పోలీసుల సంబంధించిన బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు వారికి. కానీ ప్రజా సమస్యలపైన, ఉద్యోగుల సమస్యలపైన పోరాడుతున్నటువంటి బీజేపీ నేతలు మాత్రం అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. బలవంతంగా ఎత్తుకెళ్ళి చాలా దారుణంగా బీజేపీ లీడర్లతో బిహేవ్ చేశారు. దాంతోపాటు మీడియా ప్రతినిధుల్ని కూడా, మీడియా అనేటువంటి కనికరం కూడా లేకుండా, కనీసం విచక్షణ లేకుండా మీడియా ప్రతినిధులు కూడా అక్కడి నుంచి లాక్కెళ్ళినటువంటి సంఘటనలు ప్రస్తుతం వీడియోలన్నీ ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రతినిధులకు సంబంధించి ఇప్పటికే నాయకులకు కొంతమందికి గాయాలయ్యాయి. ఇక ఒమిక్రాన్ వ్యాప్తితో దేశమంతా కూడా ఆంక్షలు విధిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు యథేచ్ఛగా తిరుగుతున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసనకు దిగినటువంటి బీజేపీ నేతలను మాత్రం ఈరోజు అరెస్టు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేల సంఖ్యలో కేటీఆర్ బైక్ ర్యాలీ నిర్వహించినటువంటి ఫోటోలు, వీడియోలు ఈరోజు మాస్కులు లేకుండా వారు వ్యవహరించినటువంటి తీరు వైరల్ అవుతూ ఉంది. వారికి లేని కోవిడ్ రూల్స్ విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం మనం. వారికి లేని కోవిడ్ రూల్స్ బీజేపీ నేతలకు ఎందుకు అనేటువంటిది. ఎందుకంటే ఈరోజు ఉద్యోగులు ఇప్పటికే వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. టీచర్స్ అంతా కూడా 317 జీవోను సవరించాలి అంటున్నారు. వాళ్ళు పూర్తిగా నిర్మూలించాలని కూడా, దాంట్లో సవరించాలి. ఇప్పుడు స్థానికత అంశం ఏదైతే తెరపైకి వచ్చిందో దానివల్ల చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. చివరి క్షణంలో, అంటే ఏదైతే కెరియర్ చివరి స్టేజ్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కేవలం 5 సంవత్సరాల్లో పోరుతున్న వారు తీవ్ర ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా రిటైర్మెంట్ స్టేజ్కి దగ్గరలో ఉన్నారు. వారితో పాటు మహిళలు, ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వారు ఇన్ని సంవత్సరాలు ఒక దగ్గర పనిచేసి స్థానికత పేరుతో, సీనియారిటీ పేరుతో వీరందరినీ వివిధ ప్రాంతాలకు పంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య, సీనియర్లు జూనియర్ల మధ్య కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఒక చిచ్చు పెట్టే కార్యక్రమం జరుగుతుందంటూ కూడా బీజేపీ బండి సంజయ్ ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం బండి సంజయ్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. నిన్న మానకొండూరు పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజు పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తరలించారు కరీంనగర్లో. ప్రస్తుతం అక్కడ కూడా బండి సంజయ్ దీక్ష కొనసాగిస్తున్నట్టుగా ప్రకటన చేశారు. సో బండి సంజయ్ దీక్ష ఎలాంటి టర్న్ తీసుకోనుంది, ఉద్యోగుల పక్షాన బండి సంజయ్ నిల్చున్నటువంటి ఈ తీరు అంశానికి సంబంధించి ఉద్యోగ సంఘాలంతా కూడా అలర్ట్ అవుతున్నాయి. మద్దతు తెలపడానికి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగ సంఘ నేతలు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు కూడా బీజేపీ నేతలు పిలిపించినటువంటి పరిస్థితి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పైన వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర బీజేపీ నాయకత్వానికి పూర్తి సమాచారం అందించినటువంటి పరిస్థితి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలకు కూడా గాయమైనట్టుగా కూడా సమాచారం అందింది. ఆ విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం బీజేపీ నేతలనే ఎందుకు అరెస్టు చేస్తూ ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది? బీజేపీ
చీఫ్ బండి సంజయ్ దీక్ష ఎటువైపు టర్న్ తీసుకోనుంది, ఎలాంటి సంబంధించినటువంటి సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉంది ఈ దీనివల్ల అనేటువంటి విషయంలో ప్రస్తుతం బొడిగె శోభ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. శోభ గారు, ఇందాక చెప్పాను చాలా విషయాలు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలకు ఎక్కడ కూడా కోవిడ్ రూల్స్ లేవు. వాళ్ళు ఏ ఓపెనింగ్కి వెళ్ళాలన్నా ఏ అధికారిక కార్యక్రమం చేపట్టాలన్నా కూడా లిమిటెడ్ వెర్షన్లో చేయట్లేదు, చాలా అన్లిమిటెడ్ వెర్షన్లో వందల వేల సంఖ్యలో వాళ్ళు హాజరవుతూ ఉన్నటువంటి పరిస్థితి. హాజరైన కోవిడ్ రూల్స్ పాటించట్లేదు. విజువల్స్లో చాలా స్పష్టంగా చూసాం. మాస్కులు లేవు, భౌతిక దూరం లేదు, కనీసం దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. వారికి మాత్రం బందోబస్తు ఇచ్చి పంపుతున్న పోలీసులు బీజేపీ నేతలే ఎందుకు టార్గెట్ అవుతా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి, మధు గారే కదా? ఎస్ శోభ గారు, మధు చెప్పండి. మేము కూడా నిన్న మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి మానకొండూరు పోలీస్ స్టేషన్ లో మార్నింగ్ వరకు కూడా బండి సంజయ్ గారితోనే మరి మేము దీక్షలో ఉన్నామండి. అంటే ఇక్కడ సిపి గారు, కరీంనగర్ సిపి గారు ఏంటంటే కేటీఆర్ గారు ఫోన్ చేస్తే మేము ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రజలకి కరోనా పాజిటివ్ రాకుండా మా ఎంపీ గారిని ఇవాళ దీక్ష చేయడానికి మేము మంచిగా కార్యక్రమం చేసుకుంటున్న క్రమంలో సిపి గారు వచ్చి అతి ఉత్సాహంతో మా ఎంపీ గారి ఆఫీస్ అంతా ధ్వంసం చేసి ఎంపీ గారిని దెబ్బలు కొట్టి అక్రమంగా అరెస్ట్ చేసి మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తరలిచ్చిండ్రు. మరి అంతటితోని ఆగకుండా కరీంనగర్ సిపి గారు మా ఎంపీ గారి ఆఫీస్ లో ఫైళ్ళని ఎత్తుకుపోయిండ్రు, ఆ సిస్టమ్స్ అంతా ఖరాబ్ చేసిండ్రు, విలువైన వస్తువులను పట్టుకొని పోయిండ్రు సిపి గారు, సత్యనారాయణ గారు. వారి మీద ఇవాళ మా బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత తన నాయకత్వంలో ఈ దొంగతనం చేసిన ఎంపీ ఆఫీస్ మీద దొంగతనం చేసి అక్రమంగా ఫైళ్లు పట్టుకపోయిన సిపి గారి మీద కేసు పెట్టాలని నేను బొడిగె శోభక్కగా నేను మా బండి సంజయ్ అన్న గారిని రిక్వెస్ట్ చేస్తాను. మీ రాజు న్యూస్ ద్వారా కూడా అడ్వకేట్స్ ఎవరన్నా ఉంటే సుమోటాగా తీసుకొని సిపి గారి మీద కేసు నమోదు చేయించాలని బొడిగె శోభక్క నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటున్నంటే ఇవాళ మేము కలెక్టర్ ఆఫీస్ కానో పోలీస్ స్టేషన్ కానో ఎంఆర్ఓ ఆఫీస్ కానో ఎక్కడ కూడా మేము ఇవాళ దీక్ష కూర్చోలే. మా ఎంపీ గారు ఇవాళ తన దీక్ష ఎందుకు చేసిండ్రు? 317 జీవోను సవరణ చెయ్యండి అని అన్నాడు. రద్దు చేయమని అనలే కదా, సవరణ చెయ్యండి. ఉపాధ్యాయులు చనిపోతారు, ఫ్యామిలీలంతా డిస్టర్బెన్స్ అవుతున్నాయని ముఖ్యమంత్రి గారికి గౌరవంగా గవర్నర్ గారికి ఒక పిటిషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారితోని కూడా ఒక లెటర్ పంపించిన చరిత్ర బీజేపీ పార్టీకి ఉంది. ఇవాళ మేము బీజేపీ పార్టీ ఒక రూల్ ప్రకారంగా పోతా అంటే, ఒక పద్ధతి ప్రకారంగా పోతా అంటే ఇవాళ మా మీదనే అక్రమంగా లాఠీ చార్జీలు, కేసులు, కాల్ చేతులు ఇరిగిపోయినాయి. మహిళలని చూడకుండా చీరలు పట్టుకొని గుంజడము, ఈ కల్చర్ సిపి గారికి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మరి కేటీఆర్ గారు చెప్తే ఇట్లెందుకు చెప్తున్నారో అర్థమైతలేదు. ఇవాళ ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ గారు నల్గొండ జిల్లాలో వేల మందితోని మాస్కులు లేకుండా ఒక్కొక్క బైక్ మీద ముగ్గురిని కూర్చుండబెట్టుకొని, హెల్మెట్లు లేకుండా ముగ్గురిని కూర్చుండబెట్టుకొని ఇవాళ ర్యాలీలు తీసిండు, బహిరంగ సభ పెట్టిండు. మరి అక్కడ లేని కరోనా కేసులు ఇవాళ ఎంపీ గారి ఆఫీస్ లో కూర్చుంటే కరోనా కేసులు పెరుగుతాయా? ఇది ముఖ్యమంత్రి గారికి సోయి లేదా? కేటీఆర్ గారికి తెలియదా ఈ విషయము? అంతేకాదు ఇవాళ కేసీఆర్ గారు మొన్న ఎమ్మెల్యే గారి తండ్రి చనిపోతే, ఆయన ఏజ్ బారై చనిపోతే వందల మంది వేల మంది కార్యకర్తలు వేసుకొని పోలీసు వాళ్ళు వేసుకొని పోయిండు. మరి కేసీఆర్ గారు పర్యటన చేస్తే కేసులు పెరిగాయా? కరోనా కేసులు. ఒక టీచర్, ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు చనిపోతే పట్టించుకుంటలేడు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు 317 జీవోను సవరణ చేస్తలేరు కాబట్టి ఇవాళ మా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మేము ప్రశాంతంగా మేము కార్యక్రమం చేస్తుంటే ఇవాళ మా మీద కావాలని కరీంనగర్ జిల్లా సిపి గారు కావాలనే ఇదంతా కూడా లాఠీ చార్జీ, దాడులు, అక్రమంగా అరెస్టులు చేయడం అనేది ఇదంతా కూడా సిపి గారు చేసిన పని. క్షణము మానకొండూరు పోలీస్ స్టేషన్ లో క్షణం కేటీఆర్ గారు ఫోన్ చేస్తా అంటే సార్
అరెస్ట్ చేసిన సార్, ఆ సార్ లాఠీ చేసిన సార్, ఆ సార్ స్టేషన్ పెట్టిన సార్, ఆ ఒక్కడు లేడు సార్, ఎవ్వరు లేడు సార్. ఒక సిపి లాఠీ చార్జ్ చేస్తారా అండి? ఉపాధ్యాయులు తెలంగాణ ఉద్యమానికి సహకరించలేదా అండి? ఇవాళ పిల్లలు వేసుకొని వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేయలేదా? పెన్ డౌన్ కార్యక్రమాలు చేయలేదా? ఇది ఎక్కడి పద్ధతి అండి? ఇదేం పద్ధతి అండి? ఇది కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్యమా? ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటాడు కేసీఆర్ గారు? ప్రతిపక్షాలకి ప్రజల పక్షాన, ఉద్యోగస్తుల పక్షాన, టీచర్ల పక్షాన మాట్లాడే, నిరసన తెలిపే అధికారం మాకు లేదా? మాకు హక్కు లేదా? ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోవద్దా? సవరణ చేయమని కనీసం ప్రతిపక్ష నాయకులు సూచన చేయొద్దా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి? ఈ అరెస్టులతోని ఉద్యమాలు ఆపుతారా? అరెస్టులతోని టీచర్ల నిరసనను ఆపుతారా? ఇది కరెక్టేనా ముఖ్యమంత్రి గారికి? ఇది ఎక్కడిదండి? ఈ పద్ధతి ఎక్కడిది? ఇది కరెక్ట్ కాదండి. ఇదంతా కూడా కావాలని కేసీఆర్, కేటీఆర్, ఈ కరీంనగర్ జిల్లా సిపి గారు కావాలని ఇవాళ బీజేపీ కార్యకర్తలంతా కూడా చెల్లా చెదురు చేసి ఇవాళ ఇక్కడ కరోనా కేసులు పెరగడానికి కారణం ముమ్మాటికి సిపి గారు, కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఇప్పుడు నిన్న గంగుల కమలాకర్ మాట్లాడుతూ బండి సంజయ్ దీక్షకు సంబంధించి ఇది దొంగ దీక్ష అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన గంగుల కమలాకర్ సంబంధించినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు జాగారం చేస్తుండు బండి సంజయ్ గారు, దొంగదా మంచిదా అనేది అది మన గంగుల కమలాకర్ కు ఏం తెలుస్తుందండి? మేము చేసే ఆ దీక్ష అనేది బండి సంజయ్ చేసే గారి దీక్షను ఇవాళ గంగుల కమలాకర్ విమర్శించడం అంటే అసలు ఏం మాట్లాడాలో నాకైతే అసలు ఆయన పట్ల నాకు అర్థమైతలేదండి. ఎందుకంటే కేటీఆర్ చేసిండు ర్యాలీ నిన్నగాక మొన్ననే, అది దొంగదనబడుతుందా? అదేమో బాజాప్తా చేస్తారా? మేము మా ఇంట్లో కూర్చొని ఇవాళ మేము దీక్ష చేస్తానంటేనేమో మా ఎంపీ ఆఫీస్ లో కూర్చుంటే మాది దొంగ దీక్ష అంటారా? మరి దొంగ దీక్షేనా? ఎందుకు లాఠీ చార్జీలు, ఎందుకు అరెస్టులు, ఎందుకు దాడి చేసిండ్రు, ఎందుకు అరెస్ట్ చేసిండ్రు ఆయనను? దొంగ దొర మేము తెల్లరి దాకా కూర్చుంటాం కదా. ఇవాళ ఉపాధ్యాయులు మేము చేసే దీక్షను వాళ్ళే చూస్తున్నారు కదా. అసలు దొంగ దీక్ష చేసింది గంగుల కమలాకర్ కు తెలుసుకో. గంగుల కమలాకర్ గారు దొంగ దీక్ష చేసింది పెద్ద దొంగ కేసీఆర్, ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేటీఆర్ పెద్ద దొంగ. బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలు దొంగలు కాదు. న్యాయంగా ధర్మంగా ఇవాళ మేము చేస్తున్న దీక్షను ఇవాళ కావాలని బండి సంజయ్ గారి దీక్షను భంగం చేసిరే తప్ప గాని మేమెక్కడ కూడా కరోనాను కేసులు పెరగాలని ఎక్కడ కూడా మేము అలాంటి ప్రయత్నం మేము చేయలేదండి. ఇవాళ కరోనా కేసులు పెరిగితే ఒక సంవత్సరం కింద కరోనా పాజిటివ్ కేసులు వచ్చి చాలా మంది చనిపోతే ఎక్కడ ఉన్నాడండి కేసీఆర్? ఎక్కడున్నాడు ఈ గంగుల కమలాకరు? బొడిగ శోభ గారు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నటువంటి మీ పార్టీ ప్రెసిడెంట్ బండి సంజయ్ పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రిమాండ్ చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. మీ పార్టీ నేతలే దీనికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు బండి సంజయ్ని వైద్య పరీక్షలు నిర్వహించి నాన్ బెయిలబుల్ కేసు కింద రిమాండ్కి పంపించాలనేటువంటి అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా? ఎందుకంటే మీ పార్టీ నేతలు చాలా స్పష్టంగా ఆందోళనకు గురవుతా ఉన్నారు. బండి సంజయ్ని రిమాండ్కి పంపనున్నారు, బెయిల్ రాకుండా లోపలికి పంపే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి విషయం పైన ఇప్పుడు రాత్రే పరీక్షలు చేయించిండ్రు. మానకొండూరు పోలీస్ స్టేషన్ షుగరు, బీపీ గవర్నమెంట్ డాక్టర్లను పిలిపించి సిపి గారు అన్ని పరీక్షలు చేయించిండ్రు. ఇవాళ కేసు పెడతారనేది కేటీఆర్ గారి చెప్పు చేతుల్లో సిపి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి చెప్పు చేతిలో ఇక్కడున్న సిపి గారు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. కల్వకుంట్ల కంట్రోల్ కు పోయింది ఇక్కడ సిపి గారు. ఇవాళ బండి సంజయ్ అన్న గారితో పాటు ఇంకో 12 మంది మీద కూడా కేసులు పెడుతున్నట్టుగా మేము V6 ద్వారా మీ ఛానల్ రాజు న్యూస్ ఛానల్ ద్వారా మేము వింటున్నాం. ఎందుకంటే మేము సంజయ్ అన్నతో ఇక్కడ అరెస్ట్ అయి ఉన్నాం కదా, కాబట్టి కేసులకు భయపడే సమస్య లేదు. బీజేపీ కార్యకర్తలు అదే విధంగా బండి సంజయ్ అన్న మేము చేసే పోరాటము ధర్మమైంది, న్యాయమైంది. ఇవాళ 317 జీవోను సవరణ చేసుకోండి అని అంటే ఇవాళ క్రిమినల్ కేసులు పెడతారా? క్రిమినల్ కేసులు ఎవరి మీద పెట్టాలండి? కేటీఆర్ మీద పెట్టాలి క్రిమినల్ కేసు. ఇవాళ ఇక్కడ వ్యవహరిస్తున్న కరీంనగర్ సిపి గారి మీద పెట్టాలి క్రిమినల్ కేసులు. అదే విధంగా కేటీఆర్ కేసీఆర్ మీద పెట్టాలి. మొన్న మానకొండూరు నియోజకవర్గంలో నిన్ననే
నిన్ననే పబ్లిక్ మీటింగ్ పెట్టిండు ఇక్కడ మానకొండూరు ఎమ్మెల్యే మీద పెట్టాలి క్రిమినల్ కేసులు, వాళ్ళ టిఆర్ఎస్ నాయకుల మీద పెట్టాలి కానీ క్రిమినల్ కేసులు. ఇవాళ ఒక టీచర్ల కోసం, ఉద్యోగస్తుల కోసం ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా అతలాకుతలం అవుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలతో ఇబ్బందుల పాలవుతారు. ఒకవైపు ఉపాధ్యాయులు చనిపోతుండ్రు అని దీక్ష చేస్తే ఇది క్రిమినల్ కేసు పెడతారా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజలు ఆలోచన చేయాలి, ఉపాధ్యాయులు ఆలోచన చేయాలి. అందుకే నేను శోభక్కగా నేను మేధావులకి ఉపాధ్యాయులందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు రిక్వెస్ట్ చేసిన, ప్రతిపక్షాన్ని కాపాడుకోండి, ప్రతిపక్ష నాయకుల్ని గెలిపించండి, మాలాంటి వాళ్ళని గెలిపించండి. కేసీఆర్ కు కొమ్ములు ఇరుస్తాం, మేము మీ పక్షాన మేము ఫైట్ చేస్తామని ఆనాడు శోభక్క మాట్లాడింది. ఈనాడు కూడా నేను ఏం మాట్లాడుతున్నంటే, ప్రజలైనా ప్రభుత్వ ఉద్యోగస్తులైనా మాలాంటి ప్రతిపక్ష నాయకుల్ని గెలిపించుకుంటే, కాపాడుకుంటే మేము ఇలా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటది. ఇవాళ కరీంనగర్ లో బండి సంజయ్ అన్న బీజేపీ పార్టీ ఎంపీ గారు కాబట్టి ఇవాళ ప్రభుత్వ టీచర్ల పైన ఫైట్ చేస్తే ఇవాళ మా మీద క్రిమినల్ కేసులు పెడతారా? ఇదేం ప్రజాస్వామ్యం అండి? క్రిమినల్ కేసు ఎట్లా పెట్టాలి? మేము పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే మా మీద క్రిమినల్ కేసు పెట్టాలి, మేము కలెక్టర్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా మీద క్రిమినల్ కేసు పెట్టాలి, మేము ప్రజలకు సంబంధించిన ఆస్తులు ధ్వంసం చేస్తే మా మీద క్రిమినల్ కేసు పెట్టాలి. మా ఎంపీ ఆఫీస్ కి వచ్చి మా ఫైల్ అన్ని ఎత్తుకపోయి మా సిస్టమ్ లని డ్యామేజ్ చేసి మా ఆఫీస్ మీద దొంగతనం చేసిన సిపి గారి మీద క్రిమినల్ కేసు పెడతారా? మా మీద క్రిమినల్ కేసు పెడతారా? ఇదేం ప్రజాస్వామ్యం అండి? అంటే వీళ్ళు కల్వకుంట్లకు బానిసలుగా పనిచేస్తున్నారా ఈ సిపి గారు? ఇదేం పద్ధతి అండి? క్రిమినల్ కేసులు పెట్టడానికి రూల్స్ ఉన్నాయా, చట్టాలు ఉన్నాయా? మీరు అన్నట్టు ఇప్పుడు పోలీసులు ప్రజల పక్షం వైపు లేరా, ప్రజల వైపు లేరని చెప్తారా? ఎందుకంటే పోలీసులు ముమ్మాటికి మధు గారు ముమ్మాటికి ప్రజల పక్షాన లేరు పోలీసులు. ప్రజలు కాపాడే ఆ ధర్మంలో పనిచేస్తలేరు. ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించడంలో లేరు. వాళ్ళు కల్వకుంట్ల జేబులో ఉన్నారు. జేబుల పెన్ను ఉంటది కదా, జేబుల పెన్ను లాగా వ్యవహరిస్తుంటూ ఈ కరీంనగర్ సిపి గారు, కొందరు పోలీసులు. కల్వకుంట్లకు జేబులు ఉన్నారండి వీళ్ళు. ప్రజలు కాపాడేటోళ్ళు అయితే గింత గొడవ చేస్తారా? మేమెక్కడ గొడవ చేసినట్టున్నదా? ఈ గొడవకు కారణం, ఈ లాఠీ చార్జికి కారణం ముమ్మాటికి సిపి గారు రెచ్చగొట్టడం కదా. ఇది ఎక్కడి న్యాయం అండి? సొంత ఆఫీసును గేట్లను కోసి పారేస్తారా? వాటర్ కొడతారా? వాటర్ లో బ్లీచింగ్ పౌడర్ కలిపిన వాటర్ కొడితే పాపం మంట అని రాత్రి ఆ నీళ్ళలో దడిచిన వాళ్ళందరూ పోలీసు వాళ్ళు కూడా కొందరు కానిస్టేబుల్ బాధపడ్డారు. ఇది ఎక్కడిదండి? మేమేమన్నా ప్రభుత్వ ఆఫీసులను ధ్వంసం చేసినామా? ఎలా చేస్తారండి? ఎలా గుంజుకపోతారు? ఒక పార్లమెంట్ సభ్యుని అరెస్ట్ చేసే ముందు స్పీకర్ గారి పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలండి. పార్లమెంట్ స్పీకర్ గారి పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి. గీంత తెలియదా 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ మాటలు వింటున్న ఈ సిపి గారికి తెలియదా? ఇది ఎక్కడి పద్ధతి అండి? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజలు గమనించాలి, టీచర్స్ గమనించాలి, ఉపాధ్యాయులు గమనించాలి. మేము మీకోసం ఫైట్ చేస్తున్న బిడ్డలం. ఆలోచన చేయండి. 2023లో ఇలాంటి మూర్ఖులకి గుణపాఠం చెప్పాలి. మీరు చరమగీతం పాడాలి. కల్వకుంట్ల పాలన చూడండి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ మేము మీకోసం దీక్షలు చేస్తే మా మీద క్రిమినల్ కేసులా, మా ఎంపీ గారి మీద క్రిమినల్ కేసులా? ఇది ఎక్కడి ధర్మం, ఇది ఎక్కడి న్యాయం అండి? దయచేసి దీన్ని అందరు కూడా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఇవాళ ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్స్ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. వాళ్ళ యూనియన్స్ అన్ని కూడా ఒకటి కావాలి. మీకు సపోర్ట్ గా మేము ఉన్నాం, మీకోసం మేము ఫైట్ చేస్తాం. మీ జీవోను సవరణ కోసము మా బీజేపీ పార్టీ తప్పకుండా ఫైట్ చేస్తా అనే విషయాన్ని మరి ఉపాధ్యాయ సంఘాల నాయకులు గుర్తు పెట్టుకొని మాకు సపోర్ట్ గా ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తానండి బొడిగె శోభక్కగా. అండి, అంటే ఇంకొకటి తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ పైన నాన్ బెయిలబుల్ కేసెస్ ఫైల్ చేసి రిమాండ్కి పంపించాలనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుందని బీజేపీ నేతలు ఆందోళన చెందుతా ఉన్నటువంటి నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏముండేటువంటి అవకాశం ఉంది బీజేపీది? అంటే బండి సంజయ్ ఆల్రెడీ దీక్ష కొనసాగిస్తున్నాను, లోపలే పోలీసుకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్లోనే పీటీసీలోనే దీక్ష కొనసాగుతుందని ఒక ప్రకటన అయితే బయటికి జారీ చేశారు. సో తదుపరి కార్యాచరణ అంటే దీక్ష కంటిన్యూ అయ్యేటువంటి అవకాశమే ఉందా? రిమాండ్కి పంపిస్తే పరిస్థితులు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆందోళన చెందుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పిలుపునివ్వడానికి మీరు సిద్ధమవుతున్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇప్పటికే నిరసనకు పిలుపునిచ్చినట్టున్నారు.
మధు గారు ఇప్పటికే స్వచ్ఛందంగా కార్యకర్తలు రాష్ట్ర కమిటీ మొత్తం పిలుపునిచ్చింది. కేంద్ర మంత్రి గారు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఎందుకంటే తన ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అండి. నిరసన కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు చేయాలి మండల హెడ్ క్వార్టర్లోనే ఆల్రెడీ పిలుపునిచ్చిండ్రు. ఇంకోటి, ఇవాళ బండి సంజయ్ గారికి జైలు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, పోలీసు వాళ్ళు కొత్త కాదు. కానీ బండి సంజయ్ గారు ఎన్నుకున్న ఏదైతే ఒక న్యాయమైన జీవోను 317 జీవోను సవరణ చేసుకోమని అంటాడు. కాబట్టి ఆ 317 జీవోను ఈ ప్రభుత్వం దిగొచ్చి సవరణ చేసుకునేంత వరకు కూడా బీజేపీ పార్టీ తప్పకుండా వాళ్ళ గవర్నమెంట్ టీచర్ల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన ఫైట్ చేస్తది. ఆ జీవో సవరణ చేసుకోవాలని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బొడిగ శోభక్కగా నేను డిమాండ్ చేస్తానా. నువ్వెన్ని కేసులు పెట్టినా, నువ్వెంత అరెస్టులు చేసినా మాకేం కొత్త కాదు. ఇవాళ మేము భయపడే సమస్య లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసే ఈ కార్యక్రమాలను చూసి మేము గజగజ వనికి ఏదో మేము తీసుకున్న ఎజెండాను లేదా మేము తీసుకున్న నిర్ణయాన్ని ఎనికి తగ్గేది లేదు. ఎందుకంటే మా బండి సంజయ్ గారు రాత్రే చెప్పిండ్రు, ఏది ఏమైనా 317 జీవో సవరణ అయ్యేంత వరకు, చేసేంత వరకు కూడా నేను కార్యక్రమం బీజేపీ కార్యక్రమాలు తీసుకుంటూనే ఉంటది. ముఖ్యమంత్రి గారు సవరణ చెయ్యాలి, చేయకుండా ఊరుకునే సమస్య లేదు. బండి సంజయ్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోనే బండి సంజయ్ దీక్ష కొనసాగిస్తున్నారు. బిగ్ అప్డేట్, బండి సంజయ్కి సంబంధించినటువంటి ఏదైతే దీక్ష ఉందో దీక్షను సంబంధించి పోలీసులు ఆ దీక్ష పైన కేసులు ఫైల్ చేశారు. నాన్ బెయిలబుల్ కేసులు ఫైల్ చేసి బండి సంజయ్ని రిమాండ్ పంపించడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఈ అంశానికి సంబంధించి బీజేపీ నేతలంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. అక్కడికి బండి సంజయ్ని పీటీసీలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఏదైతే ప్రస్తుతం బండి సంజయ్ ఉంచారో ఆ ప్రాంతానికి బీజేపీ శాసనసభ పక్షానికి సంబంధించినటువంటి నేత రాజా సింగ్, బీజేపీ ఎమ్మెల్యే, అలాగే బీజేపీ మరొక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, అలాగే మరొక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముగ్గురు కలిసి బండి సంజయ్ని కలవడానికి మానకొండూరు వెళ్తా ఉన్నారు. చాలా బిగ్ అప్డేట్. నిజంగా కూడా బండి సంజయ్ పైన నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేసి బయటికి రాకుండా రిమాండ్కి పంపించే కుట్ర జరుగుతూ ఉంది. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం నియంత్రణ ఉంది పోలీసుల పైన అనేటువంటిది బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశాన్ని ఢిల్లీ నేతలకు హోంశాఖ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవసరమైతే హోంశాఖ కేంద్ర సంబంధించినటువంటి హోంశాఖ జరుగుతున్నటువంటి పరిణామాలపై దృష్టి పెట్టాలి అంటూ బీజేపీ నేతలు ఒక లేఖ విడుదల చేశారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఆందోళన కొనసాగుతూ ఉంది. వెంటనే బండి సంజయ్ పైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలంటే అన్ని కేసులన్నీ తొలగించాలి, బెయిల్ వచ్చేలాంటి కేసులు పెట్టాలి, లేదంటే విడుదల చేయాలి బేషరతుగా అనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నారు బీజేపీ నేతలు. లేదు అంటే ఆందోళనను మరింత రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామంటూ బీజేపీ నేతలు పిలుపునిస్తూ ఉన్నారు. బండి సంజయ్ కూడా దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మానకొండూరు పోలీస్ స్టేషన్, ఎక్కడైతే పోలీసులు అదుపులో ఉంచినటువంటి ప్రాంతం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ నుంచి మాట్లాడడానికి, సమాచారం అందించడానికి విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. వెనకాలనే బండి సంజయ్ని లోపల అదుపులో ఉంచారు. బండి సంజయ్ దీక్ష కొనసాగుతూ ఉంది. నాన్ బెయిలబుల్ కేసులకు సంబంధించి ప్రస్తుతం బీజేపీ నేతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. రిమాండ్కి పంపించేటువంటి అవకాశం ఉందా, ఏం జరగనుంది అనేటువంటి ఆందోళన కొనసాగుతూ ఉంది. చంద్రశేఖర్. థ్యాంక్ యూ మధు. ముందుగా మనం ఒకటి గ్రహించాలి, గత రాత్రి అంతా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని కరీంనగర్కు సమీపంలో ఉన్నటువంటి మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కరీంనగర్ కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్, ఇది మానకొండూరు పోలీస్ స్టేషన్ కాదు, కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్లో ఉంచారు. ఎవరిని కూడా అక్కడ అనుమతించట్లేదు. కొత్త బీజేపీ శ్రేణులు, నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి బీజేపీ నేతలను డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ ద్వారా కొంతమందిని చిగురు మామిడి, మరికొంతమంది మానకొండూరు, వీణవంక వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము ప్రివెన్షన్కు చేసేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఇప్పుడు అంబులెన్స్ కూడా కొద్దిసేపటి క్రితమే పోలీస్ ట్రైనింగ్ కాలేజీలకు వెళ్ళింది. దానికి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూసాము. కొద్దిసేపట్లోనే పోలీసులు తనదైనటువంటి మార్కుతోని 353
సెక్షన్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారం కావచ్చు, కొన్ని సెక్షన్లు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఒక ఎంపీ అంటే ఎక్స్ఎంపీ చాడా సురేష్ రెడ్డి అలాగే ఎక్స్ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్లు కూడా సంజయ్ని కలవడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు నిరాకరించినటువంటి పరిస్థితి. మాకే ఈ పరిస్థితి ఉంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీకి ఇట్లాంటి పరిస్థితి ఉంటే సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఉన్నారు. లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎట్లాంటి సెక్షన్స్ వేయచ్చు, మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సీనియర్ న్యాయవాది ఉన్నారు. చెప్పండి, ఈ కేసుకు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కు సంబంధించి ప్రివెంటివ్గా నిర్బంధించవచ్చా? ఒకవేళ నిర్బంధిస్తే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, శాంతి భద్రతలకు భంగం కలిగించారు అనేటువంటి విధంగా 351, 353 కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతవరకు సమంజసం, ఎట్లా చూడొచ్చు దీన్ని? కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఒకవేళ ఎలాంటి సమావేశం ఏర్పాటు చేస్తే ఆ తర్వాత దానిపైన కేసు పెట్టే హక్కు పోలీసులకు ఉంది. కానీ ఈ యొక్క నిరసన అనేది పబ్లిక్ ప్లేస్లో చేయడం లేదు. ఇది ఒక ఆఫీసు ముందు, ఎంపీ గారి ఆఫీస్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర నిరసన, మన 370కి వ్యతిరేకంగా నిరసన అనేటువంటి కార్యక్రమాన్ని చేయడానికి ఉద్యుక్తులైనరు. కానీ నిరసన అప్పటికి కూడా ఇప్పుడు స్ట్రైట్ పాయింట్, ఎట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చు? దీని మీద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ నిరసనకు ముందే వీళ్ళందరినీ చెదరగొట్టడము, ఇష్టం ఉన్నట్టు ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం ఏదైతుందో దీనికి చట్టానికి విరుద్ధం. దీనిపైన మేము చట్టపరంగా పోలీసు వాళ్ళ మీద, సిపి మీద చర్య తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మొత్తం మీద లీగల్గా ప్రొసీడ్ కావడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి సమాచారాన్ని మనకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద మనతో మాట్లాడడానికి నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో చాలామంది మహిళలను సైతం వదిలిపెట్టకుండా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు మహిళలని కూడా చూడకుండా ఎంత విచక్షణ రహితంగా ప్రవర్తించిందంటే, పోలీసుల అత్యుత్సాహం చూస్తుంటే మరి వాళ్ళకి ఏమైనా పురస్కారాలు ఇస్తామన్నారో ఏమన్నారో తెలియదు. కానీ అవార్డులు రివార్డుల కోసం చేసిండ్రో అర్థం కాలేదు. మహిళలను చూడకుండా నా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిండ్రు వాళ్ళు. నేను మొత్తం ఎంపీ ఆఫీస్ ముందు 2 సార్లు పూర్తిగా కింద పడిపోయిన తొక్కిసలాటల మహిళా పోలీసులు మళ్ళీ నేను అయినా కానీ కుదురుకొని లేచి నిలదొక్కుని మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న సిఐ వాళ్ళు ఈ అమ్మాయిని ఈడ్చుకెళ్ళండి అని చెప్పి ఈడ్చుకెళ్ళమన్నాను. లేడీ పోలీస్ మొత్తం నన్ను మళ్ళీ ఒకసారి రెండోసారి కూడా కింద పడడం జరిగింది. అసలు నా చీర నాది, అసలు నా హాలత్ అంటే ఎట్లున్నదంటే అక్కడ అంత అర్థం కాని పరిస్థితులు ఉన్నది. అసలు ఏం జరుగుతుందో కూడా లాక్కెళ్ళి తీసుకుపోయి అందులో వ్యాన్ లేచిండంటే కాలు కద్దుగా అయితే నాకు అందులో దాని జాయింట్లో కాలు ఇరికిపోయి అసలు రాత్రి కాలు కూడా ఇరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అంత మొత్తం మీద మహిళలను సైతం వదిలిపెట్టకుండా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి వారి మాటల్లోనే విన్నాము. మరి జడ్పీ మాజీ చైర్మన్ ఉన్నారు. నిజంగానేనండి, నిన్నటి రాత్రి పరిస్థితి చూస్తానంటే మహిళలు లేరు, యువకులు లేరు, పిల్లలు లేరు, ముసలోళ్ళు అనేది ఎవరి తేడా అనేది తెలియకుండా అంత విచక్షణ రహిత్యంగా లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాము. ఇవాళ బండి సంజయ్ అన్న తన శాంతియుతంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఏదైతే 317 జీవో ఉందో దాన్ని సవరించండి అని చెప్పేసి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ ఏదైతే నిరసన తెలుపుతున్నారో వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించండి, వాళ్ళ ఆందోళనకు గురవుతున్నారు అని చెప్పేసి వాళ్ళకు మద్దతుగా ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ తన పార్లమెంటు ఆఫీసులో ఇవాళ నిరసన తెలపడానికి ఇవాళ దీక్షను ఏదైతే చేపట్టిరో ఆ దీక్షను విచ్ఛిన్నం చేయడంతో పాటు ఆ దీక్షను అంటే అక్కడికి వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, ఉద్యోగ సంఘాలు కూడా చాలా మంది వచ్చారు, ఉపాధ్యాయులు కూడా చాలా మంది వచ్చారు. కూడా ఎక్కడోళ్ళని అక్కడే చెదరగొట్టారు. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైంది. వాళ్ళకి భయం అనేది వణుకు అనేది పుట్టింది కేసీఆర్కు. రేపు 2023లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు సకల జనులందరూ కూడా ఒక్కటవుతున్నారు. కాబట్టి నాకు ప్రమాదం అనేది పొంచి ఉన్నది. కాబట్టి వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా వీళ్ళను ఆందోళన చేయకుండా అడ్డుకోవాలనే అప్రజాస్వామిక పద్ధతిలో మాత్రం మొత్తం మీద అప్రజాస్వామిక పద్ధతిలో ఇలా లాఠీ చార్జ్ చేయడము, దమనకాండ సాగించడము ఇదంతా వ్యవహారాన్ని పూర్తిగా ఖండించదగింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి నిరసన గళాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి మరో నేత ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఇవాళ ఒకటి ఉద్యోగస్తులకి ఇవాళ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగులకి అన్యాయం జరుగుతుంది. దానికోసం అని చెప్పి ఇవాళ బండి సంజయ్ గారు చేపట్టిన ఏదైతే ఒక దీక్ష ఉందో, జాగరణ దీక్ష,
దాన్ని భగ్నం చేయాలని చెప్పి, ఎందుకంటే ఉద్యోగస్తులందరూ ఏకమవుతారు, వాళ్ళందరూ బీజేపీ పక్షాన్ని ఉంటారని. అందుకని చాలా కేసులు పెట్టడం కానీ, లాఠీ చార్జీలు చేయటం కానీ, మహిళలను చూడకుండా చీరలు లాగటం కానీ, గిచ్చటం కానీ, ఇలాంటి ఎన్నో చాలా చీప్గా, అంటే గతంలో మనం రజాకారుల గురించినా ఇవాళ మనం చూస్తున్నాం కళ్ళారు ఆ రకంగా చేసుకుంటూ వచ్చారు. ఏదైనప్పటికీ ఎన్ని కేసులు పెట్టినా ఏది చేసినా రాష్ట్ర అధ్యక్షుడినే కాదు కదా, కార్యకర్తలు ఎంతమందిని మీరు జైల్లో పెట్టినా సరే ఈ 317 జియో ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా సవరించాల్సిందే. దానికోసం మేము నిరంతరం పోరాడతాం, మేము ఊరుకునే ప్రసక్తి లేదు. 317 జీవో సవరణ కొరకు తీసుకున్నటువంటి చర్యలో భాగంగానే ఈ పోరాటం అనేది కొనసాగుతుంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ఉద్యోగుల వ్యతిరేకంగా పనిచేయడాన్ని పూర్తిగా నిరసిస్తాం. ఎన్ని కేసులైనా ఎన్ని ఇబ్బందులైనా అడ్డుకొని తీరుతాము, ప్రతిఘటిస్తాము అనేటువంటి కోణంలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి రిటైర్డ్ టీచర్ ఉన్నారు, బీజేపీ నేత ఉన్నారు. మీరు చెప్పండి, 317 ఆర్టికల్ వల్ల ఏంటి అసలు ప్రాబ్లం చెప్పండి ఒకసారి. ప్రభుత్వము ఆదరాబాదరాగా ఎప్పుడో చేయవలసినటువంటి 317 జీవోను తీసుకురావడం వల్ల సుమారు 4 లక్షల మంది కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరి అయినటువంటి గైడ్లైన్స్ లేవు, సరి అయినటువంటి విధానం లేదు. కేవలం 3 సంవత్సరాలు అయిపోయింది, వెంటనే వీటిని అమలు చేయకుంటే ఇవాళ చేసినటువంటి కొత్త జిల్లాలు కూడా పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి హడావులు చేస్తూ ఉన్నారు. మేము ఏం కోరుతా ఉన్నాం, మా రాష్ట్ర అధ్యక్షులు ఏం కోరారు, సవరించమంటా ఉన్నాం, వాళ్ళకి న్యాయం చేయమంటా ఉన్నాం. 15 రోజుల నుంచి ఎంతోమంది ఉపాధ్యాయులు భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర, అసలు అధికారులకు కూడా అవగాహన లేదు, ఆ జీవో మీద అవగాహన లేదు, జోన్లు కూడా కరెక్ట్గా లేవు. ఇంకొకటి గమనించాలి, ఇవాళ ఉపాధ్యాయులే ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నారు. ఎన్జిఓ నాయకులారా మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ కనుసన్నల్లో వచ్చినటువంటి జీవో ఈ జోన్లను ఇవాళ 4 లక్షల మంది ఉపాధ్యాయ కుటుంబాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు కూడా స్పందించడం అవసరం ఉంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా తీసుకొచ్చినటువంటి జీవోను సవరించాల్సినటువంటి అవసరం ఉంది అని ఒకవైపు రిటైర్డ్ టీచర్ బీజేపీ నేత స్పష్టం చేస్తున్నారు. మరోవైపు న్యాయవాదులుగా సైతం ఇప్పుడే మనకి వివరాలు అందించినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ఇంత సెక్షన్ల ప్రకారం తీసుకునేటువంటి అవకాశాలు లేదు, మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతాం, పోలీసుల చర్యను పైన మేము లీగల్గా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది, పోలీసుల మీద కేసు వేయడానికి కూడా మేము సిద్ధమని చెప్పేసి బీజేపీ లీగల్ సెల్ నాయకులు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ పరిస్థితి ఇంత టెన్షన్కు దారితీయడానికి ప్రధానమైన కారణం ఈ జాగరణ పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడమే అని వీరంతా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. మధు, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఎస్ రైట్ చంద్రశేఖర్, చూస్తున్నాం, బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. బండి సంజయ్ దీక్ష కొనసాగుతూనే ఉంది. తక్షణమే బండి సంజయ్తో పాటు ఆయన సహనాయకులపై పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలంటూ బీజేపీ నేతలు లేఖ విడుదల చేశారు. లేని పక్షంలో శాసనసభ్యులతో కలిసి గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం, అలాగే కేంద్రం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా కూడా కేంద్ర బీజేపీ నాయకత్వం అంతా కూడా సుచితంగా పరిశీలిస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నేతలపైన వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన, అరెస్టులపైన, ఇలాంటి అక్రమ నిర్బంధాలకు సంబంధించినటువంటి పైన, అంటే ఒకవైపు టీఆర్ఎస్ నేతలేమో యథేచ్ఛగా వారు ర్యాలీలు, ప్రోగ్రామ్స్ 100,000 సంఖ్యతో వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం వారికి ఇస్తూ, కేవలం బీజేపీ నేతలు కోవిడ్ రూల్స్ పాటిస్తూ ఉద్యోగుల కోసం ఈ జీవో సవరణ కోసం, ఏదైతే 317 జీవో సవరణ కోసం అడుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వారినే ఎందుకు ఈ రకంగా నిర్బంధిస్తున్నటువంటి అంశం పైన కేంద్ర నాయకత్వం చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీరు కూడా బండి సంజయ్ అరెస్టు తీరు వ్యవహారాలకు సంబంధించి కూడా బీజేపీ నేతలు అమిత్ షా దృష్టికి, కేంద్ర హోంశాఖ దృష్టికి కూడా ఈ వివరాలను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు కూడా డైరెక్ట్గా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పోలీసు రాజ్యంగా మారిపోయిందా అనేటువంటి అంశంపైన దృష్టి పెట్టాలి అనేటువంటి డిమాండ్ను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బండి సంజయ్ దీక్ష కొనసాగిస్తున్నట్టుగా మానకొండూరు ఏదైతే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉందో, కమిషనర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, అందులో దీక్ష కొనసాగిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఒక వార్త ప్రస్తుతం బీజేపీ నేతలను ఆందోళనకు గురి చేస్తూ ఉంది. బీజేపీ నేత బండి సంజయ్ పైన నాన్ బెయిలబుల్ కేసెస్ ఫైల్ చేశారు. సో బండి సంజయ్ను రిమాండ్ పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది, బండి సంజయ్ని జైలుకు పంపించే కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళనను ప్రస్తుతం బీజేపీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బేషరతుగా బండి సంజయ్పై, దాంతోపాటు ఇతర బీజేపీ నాయకులపై పెట్టిన అన్ని కేసులను వారు వెంటనే
తొలగించాలి, రిమూవ్ చేయాలి, వెంటనే వారిని విడుదల చేయాలి బేషరతుగా. లేదు అంటే లీగల్గా ప్రొసీడ్ అవుతామంటూ లీగల్ సెల్ కూడా వారు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. బండి సంజయ్ని పరామర్శించడానికి బీజేపీ ఎమ్మెల్యే శాసనసభాపక్ష నేత రాజా సింగ్ వెళ్తూ ఉన్నారు. అలాగే ఈటెల రాజేందర్, రఘునందన్ రావు అక్కడికి ప్రస్తుతం ప్రయాణం అవుతున్నట్టుగా కూడా సమాచారం అందింది. డైరెక్ట్గా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో, కమిషనర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నటువంటి బండి సంజయ్ని కలవడానికి వీరు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలంతా కూడా కరీంనగర్కు క్యూ కడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆందోళన కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బీజేపీ నిరసనకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలంతా కూడా మండల స్థాయి వరకు కూడా శాంతియుతంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి, బండి సంజయ్ అరెస్టు చేసినటువంటి విధానం పైన ఉద్యోగులకు మద్దతుగా నిరసన తెలపాలంటూ పిలుపునిచ్చారు బీజేపీ నాయకత్వం. బండి సంజయ్ని నాన్ బెయిలబుల్ కేసుల ద్వారా రిమాండ్కు పంపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇస్తూ పోలీసులు బందోబస్తు కల్పిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి లేని కోవిడ్ నిబంధనలు, కోవిడ్కి సంబంధించినటువంటి ఆంక్షలు బీజేపీ నేతలు కోవిడ్ రూల్స్ను పాటిస్తూ మాస్కులతో దీక్షలో కూర్చున్నటువంటి, అది కూడా ఇన్సైడ్ ఎవరికి ఇబ్బంది కలగకుండా బండి సంజయ్ పార్లమెంట్ కార్యాలయంలో, కరీంనగర్లో కార్యాలయంలో కూర్చొని శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి వారిపైన ఎందుకు ఇలాంటి వివక్ష పోలీసులు చూపిస్తున్నారు? వందల వేల సంఖ్యలో ర్యాలీ నిర్వహిస్తూ ర్యాలీలో పాల్గొన్నటువంటి కేటీఆర్ పైన కానీ ఆ నాయకుల పైన కానీ నల్గొండలో కేసులు బుక్ చేయలేదు. కనీసం వాడిని పరిగణలోకి కూడా తీసుకోవట్లేదు, వద్దు అనేటువంటి ఆంక్షలు కూడా వారికి పెట్టట్లేదు. కానీ బీజేపీ నేతలపైన ఎందుకు ఈ ఆంక్షలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి బండి సంజయ్ని అరెస్ట్ చేసినటువంటి తీరుపైన బీజేపీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి వరకు కూడా ఎక్కడికక్కడ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ని అరెస్ట్ చేసినటువంటి తీరును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేయాలంటూ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి దాంతోపాటు బేషరతుగా కేసులన్నీ విత్డ్రా చేసుకోవాలి, పెట్టినటువంటి కేసులన్నీ కూడా, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాం, కేంద్ర నాయకత్వం అలాగే హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా వారు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. సంగప్ప ప్రస్తుతం బీజేపీ నేత ప్రస్తుతం లైవ్లో అందుబాటులోకి వచ్చారు జరుగుతున్నటువంటి తీరుపై మాట్లాడడానికి. సంగప్ప గారు, మీరేం చెప్తారు? అంటే బండి సంజయ్ పైన నాన్ బెయిలబుల్ కేసెస్ ఫైల్ చేస్తూ ఉన్నారు, రిమాండ్కి పంపించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఏ కేసులు ఫైల్ చేశారు? మీకు దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఒకవేళ అలాంటి కేసెస్ ఫైల్ చేస్తే తదుపరి కార్యాచరణ ఎలా ఉండనుంది బీజేపీ నుంచి? మ్యూట్లో ఉన్నట్టుంది సంగప్ప గారు, అన్మ్యూట్ చేయండి.
సాధారణంగా నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు అందరిని అరెస్ట్ చేసి స్టేషన్ లో తీసుకెళ్లి 1 గంటనో 2 గంటలో 3 గంటలో ఉంచుకొని పంపించేస్తారు. అది చిన్న పిట్టి కేసులా పెట్టి వదిలేస్తారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం ఇంతకంటే చాలా ఉధృతమైనటువంటి పోరాటాలు జరిగినాయి. తెలంగాణ కోసం చాలా లక్షలాది మంది పాల్గొన్నటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. కానీ ఆ రోజు కూడా ఇట్లాంటి దుర్మార్గాన్ని దాడిని చూడలే. ఒక పార్లమెంటరీ సభ్యుడిని, ఒక లోక్సభ సభ్యుడిని ఆయన ఆఫీసులో ఉంటే, ఆయన తాళం వేసుకుని లోపల కూర్చుంటే గ్యాస్ కట్టర్లు తెచ్చి ఆయన ఆఫీస్ గ్రిల్స్ కట్ చేస్తారా అండి? నాకు తెలిసి భారతదేశంలో ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఇది జరిగిందని అనుకోవట్లే. ఒక దగ్గర ఒక ఎంపీ ఆయన ఆఫీస్ అని కూర్చుంటే సరే నిరసన ఇంట్లో చేస్తారా బయట చేస్తారా ఒకవేళ తప్పని పరిస్థితులు కొంతమంది ఇంట్లో కూడా చేస్తారు. ఇంట్లో చేస్తే బయట నుంచి బదిలాడతారు, వదిలేయండి సార్ అంటారు, ఇంకేదో అంటారు. లేదా హెల్త్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తే అప్పుడు ఏమైనా ఇట్లాంటి పరిస్థితులు ఇట్లాంటివి కార్యక్రమాలు చేస్తారు. అదేంది. కానీ దారుణంగా గ్యాస్ కట్టర్లను తీసుకొచ్చి గ్రిల్స్ కట్ చేయడం, తర్వాత టియర్ గ్యాస్ స్ప్రే చేయడం, లోపల ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఊపిరికి ఇబ్బంది కావాలి, లోపల ఉన్న వాళ్ళందరికి బయటికి రావాలని చెప్పి చాలా అత్యంత దారుణంగా ఉంది. నేనైతే నిన్న అక్కడే ఉంటే ఇప్పుడు బయటకు వచ్చేసి లేని ఇప్పుడు అక్కడ. కానీ దారుణమైన పరిస్థితి అండి. అబ్బా నేనైతే నేను నా 25 ఏళ్ల జర్నలిజంలో ఇట్లాంటి పరిస్థితి చూడలేదు. మొదటి. రెండోది, ఆయన శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన ఉద్యోగులకి 2.5 లక్షల మందికి వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళకి మనోవేదనకు గురి చేసేటువంటి జీవో ఇది, దీన్ని సవరణ చేయండి అన్న డిమాండ్ తో తన శాంతియుతంగా తన ఆఫీస్ ముందు చిన్న టెంట్ వేసుకొని అందులో నిరసన దీక్ష, అది జాగరణది, నిరసన దీక్ష కూడా కాదు, అది జాగరణ చేస్తున్నాడు. ప్రభుత్వం దృష్టికి ఇది పోవాలని చెప్పి ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటే వాళ్ళకు తెలిసే విధంగా ఏదో ఒక కార్యక్రమం చేపడతారు. అందులో భాగంగా జాగరణ చేపట్టారు బండి సంజయ్ గారు. అంటే ప్రభుత్వము అధికారంలో ఉంటుంది కాబట్టి అహంకారంతో కళ్ళు నెత్తికెక్తాయి కదా, వాళ్ళకి మేము తీసుకున్న నిర్ణయాలు తప్ప కరెక్ట్ అని తెలియదు కొన్నిసార్లు. ఇట్లాంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా నిజాం పాలన ఫాలో అయ్యే ప్రభుత్వం అన్ని కాదు. అట్లాంటి ఇట్లాంటి ప్రతిపక్షాలు నిరసన చేస్తాయండి. దానికి ఇంత దాడి చేసి మొత్తం టెంట్లన్నీ కూల్చేసి ఫ్లెక్సీలు చించేసి గ్యాస్ కట్టెలతో దాడి చేసి ఆఫీస్ నుంచి అరెస్ట్ చేయడం ఏంది? ఇప్పటిదాకా ఇది నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరిగి ఉండదు. కానీ ఒకవేళ వీళ్ళు చెప్పేది ఏంటి, కోవిడ్ నిబంధన ఉల్లంఘించినారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, కోవిడ్ నిబంధన ఉల్లంఘించినారు కాబట్టి మీ పర్మిషన్ ఇవ్వలేదు. సార్ నిన్నటికి సేమ్ డే కరీంనగర్ టౌన్ కి కేవలం 10-12 కిలోమీటర్ల దూరంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారు ఒక కార్యక్రమం పెట్టినారు. ఏం కార్యక్రమం? ఏదో కార్యక్రమం పెట్టినారు మానకొండూరు ఎమ్మెల్యే. పెడితే వందలాది మంది వచ్చినారు. అందులో కూడా 90% మందికి మాస్కులు లేవు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి మాస్కులు లేవు, వాళ్ళందరూ పక్క పక్కనే కూర్చున్నారు. అక్కడ ఏం కోవిడ్ నిబంధనలు లేవా? ఇదే సేమ్ 10 కిలోమీటర్ల దూరం, 10-12 కిలోమీటర్ల దూరం ర్యాలీలో డైరెక్ట్ గా వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు, 3000 మందితో ర్యాలీ చేయించామని వాళ్ళే చెప్తా ఉన్నారు డైరెక్ట్ గా. తర్వాత వాళ్ళ 3000 మందితో ర్యాలీ చేయించారు. తర్వాత నల్గొండలో 3000 మందితో బైక్ ర్యాలీ చేశారు. సినిమా హాల్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి, సినిమా హాల్స్ అన్నిటి పర్మిషన్ ఉన్నాయి. 31 డిసెంబర్ నుంచి 1, 2 ఈ 3-4 రోజులు పబ్బులు ఎంత రష్ ఉన్నాయో ఒకసారి ఈ కోవిడ్ నిబంధన చెప్పేటువంటి వాళ్ళు పోయి చూస్తే తెలుస్తుంది. అట్లాంటిది తర్వాత 1000 మంది పాల్గొనే ఎగ్జిబిషన్ కి, నేషనల్ ఎగ్జిబిషన్ సొసైటీకి పర్మిషన్ ఇచ్చారు. ఇవి అక్కడంతా లేనటువంటి కోవిడ్ నిబంధనలు ఇక్కడనే ఎందుకుంటాయి, ఎట్లుంటాయి? కేవలం కక్షపూరితంగా ప్రజల కోసం పోరాడుతున్నారు, ప్రజలకు వీళ్ళు దగ్గరయ్యే అవకాశం ఉంది కాబట్టి మా తప్పులు ఎత్తి చూపుతున్నారు, మా తప్పుల్ని బయట పెడుతున్నారు అన్నటువంటి ఏకైక కక్షతో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఏమేమి కేసులు పెట్టినారో పూర్తిగా మాకు బయటకు రాలేదు. ఇప్పటికీ రాత్రంతా బండి సంజయ్ గారిని మానకొండూరు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఆ తర్వాత ఏది పోలీస్ ట్రైనింగ్ సెంటర్, సిటీసీ అంటారు, కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్ అంటారు, అక్కడికి తీసుకెళ్లారట. ఇప్పుడు అక్కడ ఉన్నారు.
అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కోర్టుకు తీసుకెళ్తారట. పూర్తి వివరాలు అయితే మాకు అక్కడ ఏ కేసు పెట్టారన్న విషయం తెలియదు. కానీ రాత్రంతా బండి సంజయ్ గారు మానకొండూరు పోలీస్ స్టేషన్ లో పచ్చి నీళ్లు కూడా ముట్టకుండా నిజానికి ఆయన జాగరణ చేస్తా అన్నారు. కానీ అక్కడ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ జీవోని సార్ నిజంగా కూడా బండి సంజయ్ రాత్రి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. దీక్ష అయితే కొనసాగుతూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. టీఆర్ఎస్ సంబంధించిన నాయకుల విషయంలో మాత్రం మెతక వైఖరి ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు ఎందుకు బీజేపీకి సంబంధించిన నేతలపైన ఈ రకంగా ఉన్నారంటే ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది. సంగప్ప గారు. హలో సంగప్ప గారు చెప్పండి. అదే ఇంకా పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఏం కేసులు పెట్టారనే విషయం అయితే తెలియదు. కాకపోతే రిమాండ్ తరలించే అవకాశం, ఒక ఎంపీని, ఒక గౌరవ లోక్సభ సభ్యుడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి. స్పీకర్ పర్మిషన్ తీసుకున్నారా? తీసుకోలేదు. అంటే వీళ్ళు మొత్తం రాజ్యాంగమే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు, మొత్తం రాజ్యాంగమే వీళ్ళు ఎట్లా అనుకుంటారో అట్లా నడుస్తాను అనుకుంటున్నారు. చూద్దాం ఇది ఎన్ని రోజులు నడుస్తుందో. ఖచ్చితంగా ఆయన ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడా? ఆయన ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఆయన ఆల్రెడీ నిన్న ప్రకటించాడు, ప్రివిలేజ్ నోటీస్ ఇస్తాను, నా ఆఫీస్ మీద మీరు గ్యాస్ కట్టర్లతో ఎట్లా గ్రిల్స్ కట్ చేసి నన్ను మా కార్యకర్తలు కొట్టారన్నారు. ఫస్ట్ కార్యకర్తలు మాత్రం కొట్టారనుకో, తర్వాత ఆయన గురించి ఈడ్చుకోపోయినారు. సో ఇవి అన్నిటిపైన కూడా ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారు కదా. ఇవి ఎవరైతే చేస్తున్నారో అధికార పార్టీకి తొత్తులు గాను, అధికార పార్టీకి భయపడు ఎవరైతే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తారో వాళ్ళందరికీ కూడా దీనికి అనుభవించాల్సి ఉంటుంది. ఇది కాకపోతే రేపు. సార్ తదుపరి కార్యాచరణ ఏముండేది? ఇప్పటికే నిరసనకు పిలుపునిచ్చినట్టున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులకు అంటే శాంతియుతంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి పిలుపునిచ్చినట్టున్నారు. ఇక నెక్స్ట్ కార్యాచరణ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది? అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరినైనా అప్రోచ్ అవుతున్నారా? పార్టీ పెద్దలందరూ కూడా దీనిపైన చర్చిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర పార్టీ కూడా లైన్ లోకి వచ్చింది. రాత్రి కూడా వాళ్ళు కేంద్ర పార్టీ మానిటర్ చేసింది. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు అందరు కూడా ఇక్కడ ఏం జరుగుతున్న విషయాన్ని మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నిర్ణయం ప్రకటిస్తారు, కార్యాచరణ ప్రకటిస్తారు. ఇంకా ఇప్పటికైతే శాంతియుతంగా నిరసన చేయమని చెప్పారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే, కోవిడ్ గైడ్ లైన్స్ లోబడి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేస్తాం. అది ఏంది అనేది ఇంకొద్దిసేపట్లో పార్టీ ప్రకటిస్తుంది. కానీ ఒక ఇంత దుర్మార్గం అయితే ఇప్పటిదాకా ఇక్కడ చూడలేదు. ఎంపీని అరెస్ట్ ఒక ఎంపీని, ఆయన ఎంపీ మాత్రమే కదా, ఆయన ఒక కేంద్రంలో కేంద్ర జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన మీద ఈ స్థాయిలో దాడి జరిగి గౌరవ ఎంపీ ఆయన తీసుకుపోయి రాత్రంతా పెట్టి ఆ తర్వాత ఇంకో పోలీస్ స్టేషన్ మార్చి ఆ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఇప్పుడు రిమాండ్ చేయడం, కోర్టు పోయి రిమాండ్ చేస్తారట. చూద్దాం ఏమైతే చూద్దాం. ఉద్యోగులు చూస్తలేరా? ఇప్పటిదాకా మేము చెప్పింది ఏంది? ఉద్యోగుల యొక్క మనోవేదనను తగ్గించండి బాబు. ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే చేతురామ్ అనేటువంటి ఒక గిరిజన ఒక ఉపాధి హెడ్ మాస్టర్, ఆయన గుండెపల్లి చచ్చిపోయినాడు. మీ నిర్ణయం వల్ల, మీరు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల ఒక గిరిజన ప్రధానోపాధ్యాయుడు గుండెపల్లి చచ్చిపోయినాడు. ఆయన ఇట్లాంటివి ఇంకొన్ని జరగక ముందు అందరు కూడా 2.5 లక్షల మందికి ట్రాన్స్ఫర్ అయితే నాకు తెలిసి దాదాపు 2 లక్షల మంది అసంతోషం ఉంది. ఒక్కొక్కరిని ట్రాన్స్ఫర్ చేస్తే 18 జిల్లాలు అవతల పడేశారండి. మామూలుగా డిస్ట్రిక్ట్ పోస్ట్ అది. అట్లాంటిది దాన్ని ఏమంటే దానికి ఒక శాస్త్రీయత లేదు. అశాస్త్రీయంగా చేసినటువంటి ఈ జీవో, అశాస్త్రీయంగా తీసుకొచ్చినటువంటి ఈ సర్దుబాటు వల్ల లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీలు విచ్ఛిన్నం అవుతున్నాయి. దీన్ని సవరించండి అని డిమాండ్ తో శాంతియుతంగా కోవిడ్ నిబంధనలు అనుసరించి నిరసన చేస్తే ఈ స్థాయిలో ఖచ్చితంగా ఉద్యోగులు తిరగబడరా? సకల జనుల సమ్మెలో అందరూ ఏకమై తెలంగాణ రావడానికి ఉద్యోగులందరూ కారణమైంది. అట్లాంటి ఉద్యోగులు వేధిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఆ ఉద్యోగుల కోసం బండి సంజయ్ గారు ఈ రోజు చేసినటువంటి ఈ దీక్షకి ఎంత పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించారు, పైనుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళకి ఎట్లా ఆర్డర్ ఇస్తూ క్షణక్షణం మానిటర్ చేస్తూ వాళ్ళు ఎట్లా చేశారన్న విషయం ఉద్యోగులు కూడా చూస్తున్నారు కదా. మీకు తెలుసా, చాలా మంది ఇప్పుడు సంజయ్ గారు చేసినటువంటి జాగరణ దీక్షలో పోలీసుల కోసం కూడా ఉంది. ఒక్కొక్క కానిస్టేబుల్ ని, ఒక్కొక్క ఏఎస్ఐ తీసుకుపోయి 3-4 జిల్లాలు అవుతాయి, 100 కిలోమీటర్ అవతల ట్రాన్స్ఫర్ చేసి పడేస్తున్నారు. ఆయన అక్కడనే ఆయన సొంత జిల్లాలో అక్కడనే తిరగాలి, అక్కడక్కడ తిరగాలి. ఆయన పోస్ట్ అట్లాంటి పాపం చిన్న పోస్ట్. పోలీసుల కోసం కూడా సంజయ్ గారు ఫైట్ చేస్తున్నారు. పోలీసులకు కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే ప్రతి క్షణం పైనుంచి ఎవ్రీ మినిట్ ఫోన్ వస్తుంది కదా, తట్టుకోలేకపోతారు. అంతే, తప్పనిసరి పరిస్థితి ఇస్తున్నారు.
ఎస్ ఓకే థ్యాంక్ యూ సంగప్ప గారు. నిజంగా కూడా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక బులెటిన్లో బిగ్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. బండి సంజయ్ పైన పోలీసులు భారీ స్కెచ్ పనినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ సూచనలతో బండి సంజయ్ను కోవిడ్ నిబంధనలు పాటించలేదు, అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగించారనేటువంటి కేసెస్ ఫైల్ చేసి నాన్ బెయిలబుల్ కేసు కింద లోపలికి పంపేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఒక భారీ స్కెచ్కు పోలీసులు భారీ స్కెచ్కు తెరతీశారు ప్రభుత్వ డైరెక్షన్లో అనేటువంటిది బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రంగంలోకి అమిత్ షా కూడా దిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. ఈ సమాచారాన్ని అంతా కేంద్ర నాయకత్వానికి ఇప్పటికే సమాచారం అందజేశారు. కేంద్ర నాయకత్వం కూడా క్షేత్రస్థాయిలో బండి సంజయ్ పైన జరుగుతున్నటువంటి చర్యలకు సంబంధించి నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం అందింది. దాంతోపాటు అమిత్ షా కార్యాలయం నుంచి కూడా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది. బండి సంజయ్ని కోవిడ్ నిబంధనల పేరిట లోపలికి పంపే కార్యక్రమం జరుగుతుందా అంటే ఎస్ అనేటువంటి దానికి ప్రస్తుతం బలం చేకూరుతూ ఉంది. బీజేపీ నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం, లేటెస్ట్ అప్డేట్, ప్రస్తుతం ఏం జరుగుతూ ఉంది అక్కడ అనేటువంటిది, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బండి సంజయ్ని కోర్టు ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక సమాచారం మనకు పొక్కుతూ ఉంది. ఈ అంశానికి మనం మాట్లాడదాం. లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ కరీంనగర్ నుంచి. ప్రస్తుతం బండి సంజయ్ ఎక్కడైతే పోలీసుల అదుపులో ఉన్నారో అక్కడ నుంచి అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. చంద్రశేఖర్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది, వైద్య పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి పూర్తి అప్డేట్స్? లేటెస్ట్ అప్డేట్స్, బండి సంజయ్ని కోర్టు ముందు ప్రవేశపెట్టి అటు నుంచి డైరెక్ట్గా రిమాండ్కి పంపే కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, బండి సంజయ్ని అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంది, అంటే రిమాండ్కి పంపేటువంటి అవకాశం ఉంది అని బీజేపీ నేతలు ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధాన కారణం కోవిడ్ నిబంధనలు పాటించలేదు అనేటువంటిదే ప్రధాన ఎజెండా. దాంతోపాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనేటువంటి సెక్షన్ను నమోదు చేసి నాన్ బెయిలబుల్ కేసులుగా నమోదు చేసి లోపలికి పంపే కార్యక్రమం జరుగుతుంది అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? లేటెస్ట్గా ఏం సమాచారం ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా స్పందించారా? ఖచ్చితంగా మధు, మొత్తం మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే అంబులెన్స్ సర్వీస్ ని లోపలికి పంపించారు. కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్ లో ప్రత్యేకమైనటువంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఏదైతే విపత్తుల నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద కేసు, అలాగే 353 సెక్షన్ కావచ్చు, 351 కావచ్చు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారనేటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి బీజేపీ శ్రేణులు, బీజేపీ నేతలు, అలాగే బీజేపీ లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే డైరెక్ట్ గా ఇట్లా కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్ నుంచి న్యాయస్థానానికి తరలించేటువంటి అవకాశం ఉంది. ఒక ప్రత్యేక సెక్షన్ల ప్రకారం ఇది అరెస్ట్ చేయడము, బీజేపీ ఎంపీ అంటే కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీని అరెస్ట్ చేయడం అంటే ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు బీజేపీ నేతలు చేస్తున్నారు. కమిషనర్ మీద అలాగే పోలీస్ అధికారుల మీద కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఒక బండి సంజయ్ ని కలవడానికి ప్రయత్నించినటువంటి మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, ఇతర నేతలను కూడా పోలీసులు అనుమతించలేదు. పోలీసులు ఎవరిని కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతించడం లేదు. మొత్తానికి కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్ బయటనే ఒక భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చినటువంటి నాయకులంతా కూడా ఉన్నారు. ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద మరికొద్ది సేపట్లో డైరెక్ట్ గా కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోర్టుకు తరలించేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి లీగల్ మ్యాటర్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. అదే సమయంలో ఇప్పటికే జాతీయ స్థాయి నాయకుల దృష్టికి ఈ అంశం వెళ్ళింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
దీన్ని సీరియస్ గా తీసుకుంది. అమిత్ షా సైతం దీని మీద ఆరా తీసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం ఈ ఎపిసోడ్ లో ఒక ఉత్కంఠ పరిస్థితికి దారితీసింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు నేతల్ని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కొన్ని పోలీస్ స్టేషన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి దింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఒక ఇబ్బందిని గురి చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు మనకు వస్తున్నాయి, సమాచారం వస్తుంది. ఈ క్రమంలో ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే బీజేపీ నేతల్లో కార్యకర్తల్లో కనబడుతుంది. ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలు నేతలు నిరసన గళాలు తెలియజేయాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్రజాస్వామికమైనటువంటి విధానం నియంత్రిత పోకళ్లను ఎండగట్టాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది సీనియర్ నాయకులు పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. మధు, ఎస్ అంటే చంద్రశేఖర్, అంటే పోలీసుల చర్యలకు సంబంధించి పోలీసులు ఏదైతే రాత్రి అక్రమంగా గ్రిల్స్ తొలగించి బండి సంజయ్ ఎంపీ కార్యాలయంలోకి చొరబడి అంటే లోపలికి వెళ్ళి బండి సంజయ్ని అరెస్ట్ చేసినటువంటి తీరు పైన వీరంతా కేంద్ర నాయకత్వానికి జేపీ నడ్డాకు అమిత్ షాకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నటువంటి ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. అంటే నిజంగా కూడా కేంద్ర నాయకత్వం ఆరా తీస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఈ అంశానికి సంబంధించి తదుపరి కార్యాచరణ బీజేపీ నుంచి ఎలా ఉండాలనేటువంటి దానిపైన వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే బండి సంజయ్ని నిజంగా రిమాండ్కు తరలిస్తే, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తే తదుపరి కార్యాచరణ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి బీజేపీ నేతలు ఏం మాట్లాడుకుంటున్నారు? ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నుంచి ఎలాంటి స్పందన ఉంది బండి సంజయ్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి? మధు, ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నేతలందరూ కూడా వచ్చి బండి సంజయ్ ని కలిశారు. వారి సమస్య పరిష్కారం కొరకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తమ అభిమాన నేతకి అండదండలు అందిస్తామని చెప్పి స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ఈ ఎపిసోడ్ లో జాగరణ శాంతియుతమైనటువంటి వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి క్రమంలో నిన్న 3-4 గంటల ప్రాంతంలో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్ పోలీసులు ఏసీపీ తులా శ్రీనివాసరావు పంపినటువంటి ఆ సమాచారం మేరకి మీరు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, జీవో నెంబర్ 327 ఉల్లంఘించే విధంగా మీ జాగరణ దీక్ష ఉండబోతుంది కాబట్టి ఉల్లంఘించకూడదు అని చెప్పి నోటీస్ ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటి అంటే వాళ్ళు ఒక కంక్లూజన్ పుషారు అనేటువంటి ఆవేదనని బీజేపీ నేతలు శ్రేణులు చెప్పడం జరిగింది. అధికార పక్షానికి చెందినటువంటి మంత్రులు ఇతర నేతలు ప్రవర్తిస్తే వారికి ఒక విధమైనటువంటి చట్టం, ప్రతిపక్ష నేతలు చేస్తున్న దానికి మరొక రకమైనటువంటి చట్టం అమల్లో ఉంటుందా? కామన్ రూల్ అంటే రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన అనేది ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఎవరికి ప్రత్యేకంగా వర్తించరు, అందరికీ ఒకే రకంగా ఉండేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక ఎపిసోడ్ అయితే, మరొకటి కొద్దిసేపట్లో తమ నేతని కోర్టుకు తరలించి రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు కొంతమంది బీజేపీ స్టేట్ సెక్రటరీ చంద్రశేఖర్ మీరు లైన్ లోనే ఉండండి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ప్రస్తుతం బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మాట్లాడడానికి. అసలు బీజేపీ ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతా ఉంది అనేటువంటి విషయం. ప్రేమేందర్ రెడ్డి గారు నమస్తే అండి. ప్రేమేందర్ రెడ్డి గారు, అంటే ప్రధానంగా బండి సంజయ్ పైన నాన్ బెయిలబుల్ కేసెస్ ఫైల్ చేసి లోపలికి పంపే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది, భారీ స్కెచ్కు తెర తీశారు అనేటువంటి విషయానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. సో బండి సంజయ్ని కోవిడ్ రూల్స్లో పోలీసులకు సహకరించలేనటువంటి విధులకు ఆటంకం కలిగించారు అనేటువంటి కేసెస్ పైన లోపలికి పంపితే తదుపరి కార్యాచరణ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? కేంద్ర నాయకత్వం కూడా ఏమైనా ఆరా తీస్తుందా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను? తప్పక ఇది మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. వారితో పాటుగానే నేనున్నాను. ఉదయం 5 గంటల వరకు కూడా నేను, డాక్టర్ లక్ష్మణ్ గారు, అనేక మంది నాయకులు, కార్యకర్తలు మేమంతా కూడా పోలీస్ స్టేషన్లోనే ఉండడం జరిగింది. 5 గంటలకు మమ్మల్ని అందరినీ వదిలేసి కేవలం బండి సంజయ్ గారిని కొని అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమిటంటే బండి సంజయ్ గారు ప్రజా సమస్యలు, ఉద్యోగుల సమస్యలు ఈ యొక్క లేవనెత్తడం ద్వారా, ఈ ప్రభుత్వానికి అన్ని వర్గాల యొక్క సమస్యలు లేవనెత్తడం ద్వారా, నిరుద్యోగుల దీక్ష చేయడం ద్వారా ఈ ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారిందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కావాలని ఎక్కడ అవినీతి యొక్క దీంట్లో ఈ ప్రభుత్వ పెద్దలు జైలుకు పోతారేమో అనే భయంతో ఎట్లయినా చేసి బండి సంజయ్ గారిని జైలుకు పంపాలనే ఒక కుట్రతో చేస్తున్న యొక్క సంఘటనగా మేము భావిస్తున్నాం. ఇవాళ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం, గవర్నర్ గారికి అపాయింట్మెంట్ అడిగాం, మానవ హక్కుల సంఘానికి రిపోర్ట్ చేస్తున్నాం, స్పీకర్ గారికి రిపోర్ట్ చేస్తున్నాం, కేంద్ర హోంశాఖకు రిపోర్ట్ చేస్తున్నాం. మా యొక్క నాయకులందరినీ అనేక మందిని
హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ మాకున్న లక్షలాది మంది కార్యకర్తలు ఈరోజు ఎక్కడికక్కడ శాంతియుత నిరసన కార్యక్రమానికి కూడా మేము పిలుపునిచ్చాం. ప్రభుత్వం కనుక బండి సంజయ్ గారిని కనుక జైల్లో పెట్టి వారి గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే వారి గొంతుతో పాటుగా లక్షలాది గొంతులు అవి మాట్లాడుతూనే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఆపడం ఈ ప్రభుత్వం యొక్క తరం కాదు. ఇవాళ తప్పక తీవ్రమైన ప్రజాస్వామ్యయుత చర్యలకు భారతీయ జనతా పార్టీ పూనుకోవలసి వస్తుందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇవాళ మేము హెచ్చరిస్తున్నాం. మీరు అక్రమంగా అన్యాయంగా ఎలాంటి యొక్క ఇది లేకున్నా కూడా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుని యొక్క కార్యాలయంలో శాంతియుతంగా కోవిడ్ రూల్స్ అనుగుణంగా ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు 370 జీవో కారణంగా ఆందోళనకు మనోవేదనకు గురవుతుంటే వాళ్ళకు అండగా ఒక జాగరణ కార్యక్రమం చేస్తూ ఉంటే మీరు ముందుగా బయట పెట్టుకోమన్నారు, ఆ తర్వాత బయట వచ్చి లోపల పెట్టుకోమన్నారు. మంచిదని మేము లోపలికి మార్చుకున్న తర్వాత కూడా లోపల మార్చుకున్న ఎవరిని రానియొద్దంటే తలుపులు వేసినా కూడా ఇవాళ మీరు అందరిని అరెస్ట్ చేసి అనేక మంది పైన లాఠీ చార్జ్ చేసి మా మహిళా కార్యకర్తలకు ఇద్దరికి కాళ్ళు తిరిగినాయి, మిగతా అనేక మంది నలుగురికి మిగతా యొక్క కార్యకర్తలకు కాళ్ళు తిరిగినాయి, అనేక మందికి తీవ్ర గాయం. ఇంతవరకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి పోలీసుల వ్యవహరించినట్టు ప్రజాస్వామ్యం యొక్క పోలీసుల వ్యవస్థేనా లేకపోతే తాలిబాన్ తరహా పోలీసుల వ్యవస్థ అని చెప్పి అనుమానం కలిగింది. మీరు ఎందుకు ఈ దమనకాండ కొనసాగుతుంది, ఎందుకు ఈ దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారు అనే ఒక అనుమానం తెలంగాణ ప్రజల్లో అందరిలో వస్తున్నది. ఒక్కటే దీనికి సమాధానం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాదరణ పెరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ప్రజాదరణ పెరుగుతుంది. బండి సంజయ్ గారి అధ్యక్షత భారతీయ జనతా పార్టీ ప్రజల గొంతుగా మారి వాళ్ళ మాట్లాడుతున్నారు, ఆ గొంతు నొక్కాలనే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. కానీ బండి సంజయ్ గారికి మద్దతుగా లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారు. ప్రతి నిత్యం కూడా ఎలాంటి యొక్క దీనికైనా కార్యక్రమం ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమస్య లేదు. ఇవాళ ప్రభుత్వ విధానాలపైన అన్ని రకాల ప్రజాస్వామ్యమైన యొక్క కార్యక్రమాల ఎట్టి పరిస్థితుల్లో తీవ్రమైన యొక్క ఆందోళనకు భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుందని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి చేస్తున్నాను. ప్రేమేందర్ రెడ్డి గారు ఒకటి ప్రధానంగా కరోనా ప్రబలితే కారణం ఎవరు, దీనికి కారణం మీరే అవుతారు అంటూ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు గంగుల కమలాకర్ గారు. ఈ అంశానికి సంబంధించి ఎట్లా మీరు స్పందిస్తారు? బండి సంజయ్ దీక్షతో కరోనా ప్రబలితే కారణం ఎవరు, బండి సంజయ్ అనేటువంటిది ప్రస్తుతం మంత్రి చెప్తా ఉన్నటువంటి వ్యాఖ్య. ఈ వ్యాఖ్యకు సంబంధించి మీరేం చెప్తారు? ఇదంతా బక్వాస్ చర్య. కానీ లేకపోతే ఆయన పైనుంచి వాళ్ళ బాసులు చెప్తే ఆయన మాట్లాడుతున్నాడు. నిన్ననే అదే కరీంనగర్ జిల్లాలో మన యొక్క ఈయన రసమై బాలకిషన్ పెట్టిన యొక్క మీటింగ్ కానీ, మొన్న కేటీఆర్ గారి మీటింగ్ లో వేలాది మంది పాల్గొన్న విషయం కానీ, లేకపోతే నిన్న ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ మర్చిపోయి ఇవాళ మాట్లాడుతున్న మాటలు అనేది మధ్య దూరము. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా కరోనాను నివారించడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కూడా బాధ్యత. దాని విషయంలో మేము ఎక్కడ కూడా ఉల్లంఘించలేదు. అందుకోసమే క్యాంప్ ఆఫీస్ ఎంపీ ఆఫీస్ బయట కేవలం మేము తీవ్రం వారి యొక్క సూచన మేరకు మేము మా యొక్క ఈ జాగరణ కార్యక్రమాన్ని ఆఫీస్ లోపలికి మార్చుకున్నాం. ఆఫీస్ లోపలికి మార్చుకున్న తర్వాత ఎవరు లోపలికి పోవద్దంటే తలుపులు వేశాం. అయిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చిన యొక్క ఆబ్జెక్షన్ ఏమిటి అంటున్నాం. బయట ఉన్న వాళ్ళందరూ వేలాది మందిని అరెస్ట్ చేసిన తర్వాత ఆబ్జెక్షన్ ఏమిటి, ఎందుకు గ్యాస్ కట్టర్ పెట్టి ఒక కాశ్మీర్లో పాకిస్తాన్ తీవ్రవాదుల మూట ఒక ఇంట్లో ఉంటే ఏ విధంగానైతే ఆర్మీ అటాక్ చేస్తుందో ఇక్కడ ఈ యొక్క పోలీసుల బృందము అట్లాగా బాధించి వందలాది మంది పోలీసులు ఉండి గ్యాస్ కట్టర్స్ తీసుకొచ్చి ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి నీళ్లు కొడుతూ ఈ గ్యాస్ కట్టర్తో దర్వాజా కట్ చేసి గ్రిల్స్ కట్ చేసి ఈ విధంగా లోపలికి చొరబడి అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అంటున్నాను. ఏమి జరుగుతున్నదని లోపల అని చెప్పి ఈ విధంగా మీరు చేశారు. ఇవాళ ఎంతటి యొక్క సత్య దూరం, ఇది ఏమన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా అంటున్న రాజ్యాంగ హక్కులు విలువలు అనేవి ఉన్నాయా? ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులకి ఇటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజల యొక్క గొంతు నిరంతరం నొక్కడం అలవాటైన యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవాళ మరి ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళ యొక్క గొంతు కూడా నొక్కాలని ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్పి పూర్తి అబద్ధం. మేమందరం కూడా మాస్క్ ధరించుకున్నారు, అందరూ కూడా శానిటైజ్ అందరూ కూడా దూరం పాటించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల కారణంగానే అందరు గుమి కూడా వచ్చిన యొక్క పరిస్థితి
వందలాది మంది Yes, sir. గుమిగూడి అక్కడికి వచ్చిన యొక్క ప్రజలను ఉద్యోగులను ఒకే వైపు నెట్టి ఈ ఒక పరిస్థితి కారణంగా వచ్చింది తప్పితే మరొకటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎస్, ఓకే, థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు. ఇది పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి అయితే ఆందోళన అయితే కొనసాగడానికి ఇంకా బీజేపీ నేతలు అయితే సిద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితి.